హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బయట ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కదా. ఈ ఎండలకి తట్టుకోలేక మనం ఒక మంచి ఏసీ తీసుకుందామని ఆన్లైన్లో చెక్ చేసినా లేదా ఆఫ్లైన్లో చెక్ చేసినా మనకి కొన్ని వందల రకాల మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మాది బెస్ట్ అంటే మాది బెస్ట్ అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. మనకి ఏది తీసుకోవాలో తెలియదు. సో అలా మీరు కనుక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇండియాలో 2026లో దొరికే టాప్ 5 ఏసీల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినవి కనుక తీసుకున్నారు అంటే మీకు పవర్ బిల్ పరంగా కానివ్వండి, కూలింగ్ పరంగా కానివ్వండి, అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఫైన్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అయితే ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. లేదంటే కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి నేను చెప్తూ ఉన్నప్పుడు దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 1.5 టన్ 5 స్టార్ ఏసీలు 3 స్టార్ ఏసీలు రెండు అయితే ఉంటాయి. మీరు కనుక ఎక్కువ యూసేజ్ చేస్తారు, లైక్ ఒక డేలో 10 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటే మీకు 1.5 టన్ 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. లేదు నేను కొంచెం తక్కువ యూజ్ చేస్తా, ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాను అనుకుంటే అప్పుడు మీరు 1.5 టన్ 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏసీ కనుక చూసుకున్నట్లయితే ఎల్జీ నుంచి ఎల్జీ AA డ్యూయల్ ఇన్వర్టర్తో వస్తున్నటువంటి ఏసీ అయితే ఉంటుంది. ఇది ఒక ఆల్రౌండర్ ఏసీ అనమాట. ఎందుకంటే దీన్ని నేను ఫస్ట్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే, ఆల్రౌండర్ ఏసీ. దీంట్లో మీకు 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే వస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీరు కెపాసిటీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో మీకు విరాట్ మోడ్ అని అయితే ఉంటుంది. ఈ విరాట్ మోడ్ని మీరు కనుక ఆన్ చేసినట్లయితే ఏదైతే 1.5 టన్ ఏసీ ఉందో ఇది మీకు 1.8 వరకు అయితే వెళ్తుందనమాట. 1.8 టన్ వరకు వెళ్తూ ఉంది. అది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. మీకు వేగంగా కూలింగ్ కావాలి, చాలా ఫాస్ట్గా కూలింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు ఎల్జీ సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా బాగుంటుంది ఏసీస్లో. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏసీ వచ్చేటప్పటికి డైకిన్ నుంచి డైకిన్ 1.5 టన్ ఏసీ. దీంట్లో కూడా మీకు 5 స్టార్ 3 స్టార్ రెండు అయితే ఉంటాయి. నాకు ఇక ఏం అవసరం లేదు, మెయిన్ నాకు కావాల్సింది పవర్ఫుల్ కూలింగ్. ఇది ఒక్కటే నాకు ఇంపార్టెంట్. నాకు ఈ ఫీచర్స్ వీటన్నిటితో ఏం సంబంధం లేదు అని అనుకుంటే మాత్రం డైకిన్కి తిరిగే లేదు, మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. దీంట్లో మీకు స్వింగ్ కంప్రెషర్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఎక్కువ లైఫ్ అయితే వస్తూ ఉంటుంది. బయట ఎలాంటి ఎండలైనా ఉండనివ్వండి, లోపల మీకు కూల్గా చిల్గా అయితే ఉంటుంది అనమాట. సో వేడితో బయట సంబంధమే లేదు, లోపల చాలా కూల్గా అయితే ఉంటుంది. మీకు బెస్ట్ ఏసీ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పానాసోనిక్ నుంచి స్మార్ట్ ఏసీ అయితే ఉంటుంది. మీకు టెక్నాలజీ ఇష్టం అనుకుంటే, నాకు ఎక్కువ టెక్నికల్ ఫీచర్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళొచ్చు. దాంతోపాటు కూలింగ్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. మీరు స్మార్ట్ ఫోన్తో దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు వైఫై నాన్ వైఫై రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ బయట ఎక్కడో ఉన్నారు, ఒక 10 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తారు అనగా మీకు ఏసీ ఆన్లో ఉండాలి, రూమ్ అంతా కూల్గా ఉండాలనుకుంటే మీరు మొబైల్ యూజ్ చేసుకొని దీన్ని కంట్రోల్ చేసి ఆన్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. కూలింగ్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇక ఫిల్టర్ విషయంలో కూడా మీకు PM205 ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా బాగుంటుంది. మీకు మంచి టెక్నాలజీ ఏసీ కావాలనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 4th ప్లేస్లో వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ అయితే ఉంటుంది. మీరు దీని అయితే తీసుకోవచ్చు. నాకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, మంచి మనకి ట్రస్ట్ ఉండేటువంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే వోల్టాస్ ఏసీ అనేది మీకు టాటా ప్రోడక్ట్. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. దీంట్లో మీకు టర్బో కూలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఎల్జీ కానీ డైకిన్ కానీ ఈ రెండు ఏదైతే ఏసీలు ఉన్నాయో అవి మనకి కొంచెం సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే కొంచెం మీకు నాయిస్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు పెడుతున్న మనీ ఏదైతే ఉందో దానికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తుంది. మంచి కూలింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుంది. మీరు దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీకు 5th వచ్చేటప్పటికి క్యారియర్ అయితే ఉంటుంది. క్యారియర్లో దీంట్లో కూడా మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ 5 స్టార్ ఏసీ రెండు ఉంటాయి. వైఫై నాన్ వైఫై రెండు మోడల్స్ ఉంటాయి. ఈ క్యారియర్ అనేది మీకు మోస్ట్ అండర్ రేటెడ్ బ్రాండ్. ఎందుకు అనంటే దీంట్లో మీకు మీడియా అనే కంపెనీ కూడా ఉంటుంది. ఈ రెండు జాయింట్ వెంచర్లో మనకి ఏసీలు అయితే వస్తూ ఉంటాయి. నేను కొంచెం ఒక 5-6 వేల వరకు ఎక్కువ పెట్టుకోగలను, నాకు క్యారియర్ నుంచే కావాలంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కొంచెం ఇంకా తక్కువ అయినా పర్లేదు కానీ కూలింగే ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ మీకు మీడియా అనేసి ఒక కంపెనీ అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకటే, మ్యానుఫ్యాక్చర్ వచ్చేటప్పటికి క్యారియర్, మీరు దాన్నైనా చూస్ చేసుకోవచ్చు. బయట మీకు 50 to 53 డిగ్రీస్ వరకు హీట్ ఉన్నా సరే లోపల మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీకు 6-in-1 కన్వర్టబుల్ కూడా వస్తుంది. దాంతోపాటు మీకు మంచి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎల్జీలో మంచి ఆల్రౌండర్ ఇది మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తారు అని. సో దానికి ఆల్టర్నేటివ్గా బడ్జెట్లో కావాలంటే మీరు క్యారియర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక సింపుల్గా ఎవరు ఏసీ తీసుకోవాలి అని అంటే మాత్రం ఒక్క మాటలో చెప్తాను చూడండి. నాకు ఆల్రౌండర్ ఏసీ కావాలనుకుంటే మీరు ఎల్జీకి అయితే వెళ్ళిపోండి. నాకు ఎక్స్ట్రీమ్ కూలింగ్ కావాలి, కూలింగే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు డైకిన్కి అయితే వెళ్ళిపోండి. నాకు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు పానాసోనిక్ అయితే వెళ్ళిపోండి. నాకు బడ్జెట్లో మంచి ఏసీ కావాలి అని అనుకుంటే మీరు వోల్టాస్కి అయితే వెళ్ళిపోండి. బెస్ట్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏసీ అనేది మనకి ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఏసీ కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత అయితే కొనండి.
ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని యూస్ చేసుకొని అయితే పర్చేస్ చేయండి. లేదంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఉంది, కింద హై పాయింట్స్ వచ్చాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బాయ్, జై హింద్.